जय सद्गुरु महाराज की। श्री सदानंद श्री कुक्षेत्र योगेंद्र सद्गुरु महाराज की। ऊर्ध्वनाय गुरु पदम त्रिभुवनोकाराख्य सिंहासनम सिद्धासारतमस्तवेदपठितं चक्रसंचारिणम् अद्वैतस्वरदग्निमेकममलं पूर्णं प्रभातोऽभ्यतं शान्तं श्रीगुरुपङ्कजं भजमन चैतन्यचन्द्रोदयं भजमन चैतन्यचन्द्रोदयम्। అయ్యా, ఈరోజు మరి నిర్భయానంద శ్రీ సచ్చిదానంద భారతాలు వారి యొక్క 3వ వార్షికారాధన, ఈ 3వ వార్షికారాధనకు దయచేసినటువంటి గురువులు ప్రజ్ఞాన రక్షణ గోపాల్ బాబు గారికి, అలాగే అధ్యక్షులైనటువంటి సమరస బొట్టి సత్యనారాయణ గారికి, టెక్నిక్స్ గారికి, అలాగే గౌరవ అధ్యక్షులైనటువంటి బొట్టి సత్యనారాయణ గారికి, మనిషిని ఈ వేదికను అలంకరించినటువంటి అశరీరులైనటువంటి శివరామ దీక్షిత్ వారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉత్తమ పురుషులందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు. అలాగే మరి ఈ యొక్క సభ నిర్మలంగా పెట్టినందుకు పుణ్యమూర్తులు, మీరంతా కూడా పుణ్యమూర్తులు. ఈ సిద్ధాంతం ఈ ధర్మంలోకి వచ్చారంటే పుణ్యమూర్తులు. ఎందుకంటే అనేకమైనటువంటి సిద్ధాంతాలు నిర్ణయం చేశారు, అనేక మతాలు ఏర్పాటు చేసేసారు. అనేకమైనటువంటి మతాలన్నీ కూడా ఎంతవరకు చెప్పుకొచ్చినాయి అని అంటే, ఇంకా చెప్పారు కదా, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటటువంటిది ఆ బ్రహ్మ వరకే చెప్పుకొచ్చారు. ఆత్మే సత్యం అన్నారు, జ్ఞానమే సత్యం అన్నారు. ఈ విధంగా ఈ సాధన చెయ్యాలని బాహ్య సాధన మొదలుపెట్టారు. ముందు ఏంటి, నదుల్లో మునిగితే జీవత్వం ఉందని, ముక్తి ఒక్కదని నదుల్లో మునిగారు. ఆ నదులు మునిగే ఆ ఉండేటటువంటి యొక్క దేవుళ్ళ గ్రహాలు ఉండుతాయి అన్నట్టుది కూడా ముఖ్యంగా అది ఒక్కొక్క విగ్రహానికి కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళు దైవం గురించే చేశారు, అంతేగాని మరొకటి కాదు. అవి కూడా చేసి యోగములు చేశారు, అష్టాంగ యోగములు కూడా చేసి, అష్టాంగ యోగములు ఏమీ కనిపించలేదు. ఆ యొక్క నదుల్లో మునిగినా ఏం కనిపించలేదు, ఆ దేవుడికి మునిగినా ఏమి కనిపించలేదు. ఏమి కనిపించకపోతే ఈయనకి ఒక మహనీయుడికి సందేహం తీరలేదు. సందేహం తీరక అప్పుడు ప్రజ్ఞాన రక్షణ గోపాల్ బాబు గారు ఆయన్ని పట్టుకుని అడిగితే ఆయన చెప్పాడు, నాయనా పలానా దుక్కుని పట్టుకొని గురువు గారు ఉన్నారు, నీ యొక్క సందేహాన్ని ఆయన తీసుకెళ్ళదు, అందుకు ఆయన్ని మీరు వెళ్ళి కలవండి అని చెప్తే, సాధన సంపత్తి గల సాధకుడు అక్కడికి వచ్చేసరికి ఈ సాధనని కూడా చేసి యోగములు ఇవన్నీ కూడా చేసి ఈ యొక్క బ్రహ్మచర్యం జగత్ విధానాలు కూడా ఆలోచించి, బ్రహ్మచర్యం జగత్ అంటే చెప్తుంది, భ్రమేణహం భ్రమేణత్వం భ్రమేణం పాశ్వజన భ్రమేణేశ్వర భావత్వం బ్రహ్మలో నిజం జగత్తు అని చెప్తుంది. అటువంటి బ్రహ్మవరం కలిగినటువంటి ఈ జగత్తు అసత్యించుకోవాలి అనేటటువంటి అది కూడా ఆయనకి సందేహం కలిగి అప్పుడు పూర్ణ గురువు దగ్గరికి వెళ్ళి పూర్ణ గురువుని ఆచరించాడు. పూర్ణ గురువుని ఆచరించి
స్వామి నేను ఇన్ని చేశాను, ఇన్ని చెందాను, నా సందేహం ఇంకా పోవట్లేదు, అందుకు నాకు చెయ్యవలసింది ముఖ్యమైనటువంటి సాధన ఇంకా ఏమైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాడు, నాయన ఈశ్వర ఉత్మపురుషుడా చాలా సంతోషంగా మాట్లాడతావు, ఇప్పుడు ఎవరు అడగలేదు నేను. సాధన వల్ల నీకు సంపద అయ్యేటటువంటి ఇంత కూడా ఒక వేషాన్ని పనిచేద్దాం అని అడిగితే, ఈ సాధన వల్ల నీకు తొలిపడినటువంటి నీకు కలిగినటువంటి ఒక జ్ఞానం ఒక ఈశాన్ని కూడా పనిచేయదు నాయన అంటే, అప్పుడు పాదాల మీద పడితే కరుణామూర్తి ఇష్టా చూసి ఏం చెప్పినా, నాయన పరిపూర్ణమనేది ఒకటి, ఎరుకనేది ఒకటి ఉండు అంటే ఎరుకనేది చెప్పలేదు ఆయన, ఎరుకనేది ఒకటి ఉండు. ఈ పరిపూర్ణ మెరికాలను ఎరిగి దేవి చేతైతే ఎరిగేవో అది నిజం కాదని నమ్ముడు. ఇంతక ఎరుక లేకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కొన్ని ఎరుక ఉడికినవంగా దేశాలంతా ఉన్నారా జనం? కాదు, ఎరుకే లేదని కాదు. నేనేం చెప్పాడు, ఎరుకని కలలోపల నేను అభిజించితిని, మీరు అట్లా అభిజించితిరి. ఎరుక జను నేను మీరను, ఎరుకతో జను వారు మనుషు ఎరిగేటి కొరకు గ్రంథములు చేస్తుంది. ఎరిగి ఈ వరకు గురుపోతం మేరక నరులాగా చేకుంటే ఎరుకని కలజోడు ఎరిగి ఉన్నను నెలదు. ఎరిగేటి కొరకు గ్రంథములు చేస్తుంది, ఎరిగే వరకు. ఎరుకు చేత ఎరగవలసిందే కానీ ఎరుకు లేకుండా ఎరగం కదా. ఎరుకే లేకపోతే దేన్ని ఎరుగుతాం? ఎరుకు నువ్వేనంటే ఎరుకు నువ్వేయాలంటే ఎరుకు నువ్వేనంటే ఇంకోటి ఉండాలి దానికి. ఉన్నదంటే ఎరుక, ఉన్నదంటే పరిపూర్ణము. ఎరుకు నువ్వేనంటే దానికి ఇంకోటి కావాలి. ఎరుకు నువ్వేంటి? విచారణ గురుముగా చేతలు నువ్వు చేసేకుండా విచారణ చేసేకుండా విచారణ చేసేకుండా విచారణ చేసేకుండా తనంత అదే తెలుగుతుంది. దాన్ని పనిగట్టి మనం తెలుద్దామంటే వెళ్ళేది కాదు, దానంతా తొలగాలి. అది తొలగాలంటే మనం జరగాలి. దీని గురించే భగవద్గీత అన్నారు, ఇలాంతా జనన మరణంలోనూ తొలగన ద్రోయజాలు లక్షణయుతమై ఈ వారికి కనువారికి కనరా వినిపించు దీన్ని తప్పక వింటే అప్పుడే వాడాలు ఇప్పుడు గంటే. కనుక వినబుద్ధి అయితే వినుడి, చదివితే మీకే, కనుగొన్న మనసు అయితే కొనడి పుస్తకమంట తప్పదు. అంటే ఒక పుట్టుక, ఒక మరణం. పుట్టింది ప్రతిదీ మరణిస్తుంది. ఎప్పుడైతే పుట్టిందో అది మరణిస్తుంది. ఈ పుట్టుక సాగులు లేని దానికి మరణం లేదు. ఎప్పుడైతే ఈ దేహం ఏర్పడిందో ఆ దేహంలోని జ్ఞానం, ఈ ఆత్మ, ఇంద్రియాలు వగరాలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఈ దేహంతో ఇవన్నీ వస్తున్నాయి, మరి దేహంతోనే ఇవన్నీ పోతున్నాయి. మరి ఒక దేహం పోతే ఇవన్నీ పోతున్నాయి కానీ అన్ని దేహాలు పోతున్నాయా, అన్ని పోతున్నాయా? పోదు. అందుకు నేనే అసత్యం ముందు నిర్ణయం చేసుకుంటున్నాను. నేనే అసత్యాన్ని అంతేగాని అంటే నాట్లాగే మీరు కూడా అవుతున్నాడు ఆయన భగవద్గీత. ఇది దీనికి ఈ జన్మ అనేటటువంటి విషయం గురించి ఎలాగా మేము కంగారుగా చూస్తున్నాం. అన్నము సూక్ష్మాంశము మనసు, చెన్నగా నేరంబు ప్రాణము. ఈ రెండు ఎన్నడు కలియవో నాడే ఎరుకుమాట సున్నా తిరునా సంపన్న. కలుసుకే ఎరుకమే, ఇంతకన్నా ఎరుకకు మూలం ఉన్నదన్నదే నేను అనేది. ఈ భ్రాంతి నిన్ను అంటే నీకు తిరునా సంపన్న. నేను చచ్చిపోతాను, నల్లపోతాను, చచ్చిపోతాను, నల్లపోతాను. ఈ భ్రాంతిని అంటే నీకు ఇంకేక ఈ అన్నం వల్ల చేతను, ఈ నీరు వల్ల చేతను, ప్రాణము, శరీరము, దుమ్ములు, మనసు, ఆత్మ ఈ సంతంతా ఏర్పడుతుంది. కానీ ఆ ఎప్పుడైతే లేదో అది ఆగుతాయా, అది ఆగిపోతే ఇక అది ఆగిపోతాయి. మానవుడు సృష్టి ఆపేస్తాడంట, మానవుడు సృష్టి ఆపేయలేదా?
వాడికి నుంచి నాకు చిన్నప్పుడు 10 మంది 12 మంది 15 మంది ఉంటున్నారు. ఇప్పుడు ఒకరు సభ్యులు. ఎవరు అభ్యర్థి? మానవుడు కదా. అంటే మానవుడు ఆపగలడు, మళ్ళా సృష్టించగలడు. దీనికి ఎలాగొచ్చింది దీంట్లో కలిగేటువంటి విషయం చెప్తాను అంటాడు ఆయన. తెలుపు మృగత్వము మధురము గల వస్తువ చక్కెరని కనుగొన్న అట్లా అంటే అలాగా అట్లా ఈ తెలివి ఈ శరీరము జగము అంటే నువ్వులు బిందు అని కనుగొన్నారాగా. నేను తెలిపితే ఇది నమ్మరాగా. ఇక్కడ ఏం చెప్పాడు? తెలుపు మృగత్వము మృదము అంటే 3 రకాలు కలిసినటువంటి పంచదార అని మనం గుర్తింటున్నాం. అక్కడికి వెళ్ళి పంచదార ఏమంటాం కానీ 3 రకాలు చెప్పం కదా, పంచదార అంటే. అలాగనే ఈ యొక్క తెలివి జ్ఞానం, ఈ జీవుడు, ఈ దేహము ఇవన్నీ కూడా ఇందులోని కనుగొన్నారు కదా. నేను తెలిస్తే విని నమ్మరాగా. ఈ తెలివి చేతనే అంటే ఇలా విచారించినట్టు ఈ తెలివి చేతనే కనిపెట్టి దీన్ని ఈ విచారణ చేసి ఈ చేసింది ఇదే ఇన్నిటికి కారణం, ఇది లేనిది అని నిర్ణయం చేయమన్నాడు. లేనిది అని నిర్ణయం చేయమంటే ఎక్కడ లేదు ఇది ఎక్కడ లేదు? ఏ దేశంలో లేదు? పశువుల్లో లేదా? మృగాల్లో లేదా? మరి చేలో లేదా? దొంగలో లేదా? పరిపూర్ణ పరబ్రహ్మం దీనికి మూలం లేదు. అంతవరకు కూడా దీని మూలం తల్లిదండ్రులే. భావకు శిక్షణ చెప్పినగా తన మూలము తల్లిదండ్రులు, తన వల్లనే వారి తల్లిదండ్రులను, తన వల్లనే కానీ అన్యం గల జనన స్థానం ఒకటి గలక అన్న తరమా అది తెలియ అదినికి తరమా మూలం లేనిదని తెలుసుకున్నా. ఇది కనుక ఇక్కడ 2 వస్తువులు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఏక వస్తువుకి ఏది జరగదు. 2 చేతుల్లోనూ శబ్దం నిజమే, కానీ 2 చేతులు శబ్దం కనపడుతుందా? కలిస్తే 2 చేతుల్లో శబ్దం ఏర్పడుతుంది. దీనికి మనము గురుముక్తగా విచారించి ఇప్పుడు జన్మ అనేటటువంటి ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో మరి మీరు విచారణ చేసుకుంటారు, మీ గురువు చేత విచారణ చేసుకుంటారు చెయ్యండి. నేను ఇంతవరకు నా యొక్క గురుమూర్తి యొక్క విషయంలో చెప్పాను. ఇక్కడ 2 గంటలు మీకు చెప్పి ఇచ్చేస్తున్నాను. ఎందుకు చేత ఇది లేదు అందులోను అనేటటువంటి దానికి చెప్తున్నాడు. ఎదిగే తనువందిన లేక బయలు తానిండినదవు కనుగొని నది కనుగొని ఈ తనువును విడినాడు. ఇంతే చదువునా ఈ పనికి ఇంకా బతకాలనే అన్నా. ఒకవేళ ఇంకా అనుమానం ఉందనుకో, ఒకవేళ అనుమానం ఉంటే అరయము అంటే తెలుసుకున్నాము. శివరాములను దీక్షితులు చేతి నశిలా గ్రంథము అంతా పరిహారమయ్యి ఈ పనికి ఇంకా బతకాలి. అంటే ఎరిగే తనువందున లేక ఇక్కడ 2 పాయింట్లు వస్తాయి చూడండి. ఎరిగే తనువందిన లేక, ఎరిగే తనువందిన లేక బయలు కానిండినదు. ఎరిగే తనువందిన లేక బయలు కానిండినదు. ఎరిగే తనువందిన లేక బయలు కానిండినదు అంటే ఈ తనువు దాని అందుని లేదు, అది ఈ తనువందిని లేదు. ఒకవేళ అది ఈ తనువందులు ఉంటే ఇది మరణించినకు వీలు లేదు. అందులుంటే దానికి తెలివితేటలు వచ్చింది. అందుకు ఇది దాని ఎందుకు లేదు, అది దీని ఎందుకు లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి శివరామ దీక్షలో వారిని అడగమంటే ఆయన ఏం చెప్పాడు? నంది కంది. ఎంత చిక్కుపోయినా నంది పంది అవ్వదు, ఎంత బలిసినా పంది నంది అవ్వదు. అదే ఈ అందులో లేనంటే దానికి ఒక అందరు చెప్తాడు. పొలిమొదలకు తన్మాత్రలు పొలిగొనగా దేశమైనగా అనిపించిన చోటును పొలిముఖ తన్మాత్రలు ఎక్కడ దేని ఎదుక ఉనికి కలిగిన గమని చెందిన ఈ
విధంగా విచారణ చేసి దానికి ఈ యొక్క ఈ నుండి పావు పుట్టులేని మన గుర్తులేదు. అందుకే ఇదే అదే ఇదే పోతుంది. ఈ విధంగా మనం విచారణ చేసుకుని దీన్ని ఎలాగా వదిలించుకోవాలనేటటువంటి ఆ విచారణ చేస్తుంటే అదే వస్తుంది. ఇంకా భగవద్గీత గురించి సోదరుడు వచ్చిన మాట చెప్పి దానికి ఒక ప్రశ్న చెప్పి నేను జ్ఞానం అన్నా ఆత్మ అన్నా ఒకటే. జ్ఞానం వేరు ఆత్మ వేరు కాదు. నేనన్నా దేహం అన్నా ఒకటే. ఇది వేరు కాదు. అలాగే జ్ఞానం వేరు నేను వేరు అని అనుకో. జ్ఞానం వచ్చును పోవును. ఎంతవరకు జ్ఞానాతీతము తాను గాంచిన దాకా అంటే జ్ఞానానికి అతీతం అంటే ఆత్మకి అతీతం అండి. ఆత్మ కేవలాత్మ, దేహో నాస్తి కలహసన అతి నా స్థితికో వేద నిర్ణయం నాస్తి సర్వగా. ఏదైతే చెప్పారో ఆయన చెప్పాడో ఈయన చెప్పాడో ఆయన అసలు సనాతన అన్నాడు అంటే నిజంగా భగవద్గీత కూడా అనేది ఆయన గురువు చెప్పినటువంటి వాక్యాన్ని అక్కడ విచారణ చేశాడు. గాంధీజీ చేసినటువంటి వాక్యాన్ని ఈ నేత్రాలని చూపబడినంతా కూడా అసత్యమైనా ఈ నేత్రాలకి ఇది అని కనపడినటువంటి అసలు అనేటటువంటి నా గురిలో తెలుసుకుంది కాబట్టి అసలు సనాతన అది అనాథం కొంత దాన్ని దాని ముందు కోటు లేదు. దానిలో మూలాలను చూసినటువంటి ఈ సద్గురు మహారాజుకి ఈ యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వాధ్యక్షుల వారికి మరి సోదరుడు గొడ్డు టెక్నిక్ గారికి సత్యనారాయణ గారికి మరి అంతర్యామి పరబ్రహ్మ అట్టి యొక్క స్వరూపాన్ని ఎరిగినటువంటి లక్ష్మణుడికి ఆ లక్ష్మణుడి సోదరులకు అందరికీ కూడా దోషం జై సద్గురు వీళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జై సద్గురు మహారాజుకి.